హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ నరసింహని. వెల్కమ్ టు మై ఛానల్ నరసింహ 88 ఫిష్ మీడియా. ఇప్పుడు మనం అంతర్వేది ఫిష్ ల్యాండింగ్ సెంటర్లో ఉన్నామండి. ఇవి చూడండి, వీటిని చేప పాములు అంటారు. అంటే ఇవి చేపలేనండి, సముద్రంలో దొరికే ఒక రకమైన చేపలు. ఇవి పాము ఆకారంలో ఉండటం వల్ల దీన్ని చేప పాములు అంటారు. ఇప్పుడు వీటి పాట పెడుతున్నారు చూడండి. పాట విన్నారు కదా ఫ్రెండ్స్. ఇవి విక్రయించడం జరిగింది. 25,000 నుంచి పాట పెట్టుకొచ్చాడు కిందకి. వ్యాపారస్తుడు 18,000 వద్ద కొనుగోలు చేశాడండి. చూడండి, ఈ చేప పాములు దేనికి ఉపయోగపడతాయో, దీనికి ఇంత రేటు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి ఇంగ్లీష్లో ఈల్ ఫిష్ అంటారండి. అంటే ఒక రకమైన చేప ఇది కూడాను. మనం వాడుక భాషలో చేప పాము అంటామండి. చూడండి ఎంత ఎలా ఉందో, పాము ఆకారంలో ఉంది కదా. దీని పళ్ళు కూడా చాలా షార్ప్గా ఉంటాయండి. ఏమాత్రం అలా గీర్చుకున్నా చాలా గాయం పడుతుంది, రక్తం విపరీతంగా వస్తుంది. ఇవి చూడండి, వీటిలో ఉండేటువంటి పొట్ట భాగాన్ని మావు అంటారండి. దాన్ని మావు అంటే పొట్ట భాగం అండి, తెల్లటి పొట్ట అండి ఇది. ఇవి ఎక్కువగా మెడిసిన్కి వినియోగిస్తారంటండి. అంటే మనకి ఒక హెల్త్కి ఉపయోగపడే మెడిసిన్స్ ఉంటాయి కదండి, ట్యాబ్లెట్లు, వాటికి. అలాగే మనకి ఏమైనా ట్యాబ్లెట్లు పైన లేయర్ ఉంటుంది కదండి, ప్లాస్టిక్ లేయర్ లాగా ఉంటుంది కదా, ఆ ప్లాస్టిక్ లేయర్లో ఉండేది దీని నుంచే తయారు చేస్తారంటండి. చూడండి ఫ్రెండ్స్, ఈ పాములకి చాలా గిరాకీ ఉంటుందండి. వీటిని వేటాడేటప్పుడు కూడా చాలా గేలాలతో వేటాడతారు సముద్రంలోనూ మత్స్యకారులు. చూడండి, ఇవి ఆ మావు అంటే పొట్ట భాగాన్ని సూపుగా కూడా తయారు చేస్తారంట. ఇవి చాలామంది డ్రై చేసి, అంటే మావు అండి పొట్ట భాగాన్ని డ్రై చేసి ఆ పొట్ట భాగాన్ని మళ్ళా విక్రయించడం జరుగుతుంది. ఈ కౌంట్ని బట్టి ఉంటాయండి రేటు. చూడండి, అవి కూడా చూడండి, అవి ఇలాగా ఎండబెడతారండి, ఎండబెట్టి విక్రయిస్తారు. ఇవి 20,000 కేజీ, 30,000 కూడా ఉంటుందంట. అంటే కౌంట్ని బట్టండి. అంటే 10 తూగుతాయి, 15 తూగుతాయి, అలాగే 20 తూగుతాయి, అలాగమటండి. కౌంట్ని బట్టి రేటు ఉంటుందంట. ఇవి చూడండి, గేలాలతో వీటిని ఆటాడతారు. అంటే వలలకి పడవండి సాధారణంగాను, గేలాలకే పడతాయి. ఇవి గేలం చూడండి, ఇతగాడు గేలాన్ని చూపిస్తున్నాడు చూడండి. అటువంటి గేలాలతో వైరు కట్టి ఆ చేప పాములని పట్టడం జరుగుతుంది. ఇవి చాలా రేట్ అండి. ఇవి మీటు ఉంది కదండి, మీటు కిలో వచ్చి 300 ఉంటుందంట. అవి హోటల్స్కి పంపుతారండి. ముంబై, హౌరా, చెన్నై, ఇంకా చాలా స్టేట్స్కి పంపుతారంట. ఇవన్నీ హోటల్స్కి వెళ్తాయండి. అలాగే దాంట్లో ఉన్న మావు అన్నాం కదండి, పొట్ట భాగాన్ని చైనా, గల్ఫ్ దేశాలకు వెళ్తుందంట. ఇవి మెడిసిన్ తయారీకే కాకుండా సూప్గా కూడా తయారు చేసుకుని తాగుతారంటండి. హెల్త్కి ఎప్పుడు కూడా వేడిగా ఉంచడానికి ఉపయోగపడుతుందని, అలాగే సర్వ రోగ నివారణకి ఇవి ఉపయోగపడతాయని వీళ్ళు చెప్తున్నారు. అలాగే దీనికోసం మీకు తెలిస్తే కామెంట్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.